కరీంనగర్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సిబ్బంది సామగ్రితో పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. సాయంత్రం తర్వాత అంటే బ్యాలెట్ పేపర్లో ఎలక్షన్స్ ఉంటాయి, బ్యాలెట్ బాక్స్ ఎలక్షన్ ఉంటాయి కాబట్టి వాటిని కట్టలు కట్టిన తర్వాత సాయంత్రం వరకు ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. 500-300 లోపున్న జనాభాకు సంబంధించిన ఓటర్లున్న గ్రామాల్లో కొంత ఫలితాలు ముందుగానే వెల్లడవుతాయి. కానీ 500 ఎబో ఉన్న వాటికి మాత్రం కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఎన్నికల ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఏమేమి ఏర్పాట్లు చేశారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముందుగా అంటే పూర్తిగా 92 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి కదా సార్, ఏమైనా ఏకగ్రీవం అయ్యాయా? ఎన్ని స్థానాలు జరగబోతున్నాయి? ఇప్పుడు టోటల్ మనకు 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దానిలో 132 వార్డులు గలవు. దాంట్లో 32 వార్డులు ఏకగ్రీవం కావడం జరిగింది. ఇంకా 100 వార్డులకు ఎంపిక మన పోటీ అనేది ఉన్నది. 14 గ్రామాల్లో 14 మంది సర్పంచ్ స్థానాలు కూడా ఎంపిక ఉన్నది. ఎలాంటి ఏకగ్రీవం రాలేదు. కేవలం ఒక నల్లకుంటపల్లి గ్రామంలో మాత్రం వార్డు సభ్యులు మొత్తం కూడా ఏకగ్రీవం కావడం జరిగింది. అదేవిధంగా మనకు సర్పంచ్ మాత్రం ఎంపిక పోటీ మాత్రం జరిగింది. అంటే పీఓలకు ఏపీఓలకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఏమైనా ఇబ్బంది గనక జరిగితే అంటే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎలక్షన్స్, వార్డు ఎలక్షన్స్కి అంత 5 లేదా 10 ఓట్లకు సంబంధించిన రిజల్ట్ ఉంటుంది. కొన్ని చోట్ల 1-2 ఓట్లతో గెలిచే అవకాశం కూడా ఉంటుంది. అభ్యర్థులు రీపోలింగ్ గనక జరిగితే ఎట్లా చూడబోతున్నారు? స్టేజ్ 2 ఆర్ఓస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ద్వారా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా 2 టైమ్స్ శిక్షణ ఇవ్వడం జరిగింది ప్రిసైడింగ్ ఆఫీసర్స్. ఎలాంటి ఇబ్బందులు వాళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్ సిబ్బందినే మనం పీఓలుగా నియమించడం జరిగింది. వాళ్ళకు ఎలాంటి నిష్పక్షపాతంగా ఎన్నికల సంఘం నియమనం మేరకు వాళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయబడ్డాయి. ఎలాంటి సమస్య లేదు. అందరూ కూడా క్వాలిఫైడ్ స్టాఫ్ని నియమించడం జరిగింది. పోలింగ్ స్టేషన్ దగ్గర సిబ్బందికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారా? ఎందుకంటే గతంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా మనకు పర్మనెంట్ బిల్డింగ్లనే అన్ని స్కూళ్ళల్లో మనకు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సిబ్బంది ఇప్పుడు పోలింగ్ సిబ్బంది రాత్రి బస ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చలికాలం కాబట్టి రేపు మార్నింగ్ మనం వాళ్ళకు వాటర్ హీటర్లు కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళకు మహిళా సిబ్బందికి ప్రత్యేక రూమ్లు కూడా కేటాయించడం జరిగింది. మనకు శానిటైజేషన్ అంటే బాత్రూమ్స్ కానీ, తాగునీటి సౌకర్యం కానీ, ఇంకా ఇతరత్ర సౌకర్యాలు, లైటింగ్ కూడా అన్నీ కూడా ఫర్నిచర్ కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం. ప్రతి గ్రామానికి కూడా సంబంధిత పంచాయతీ కార్యదర్శి, గ్రామ పాలనాధికారుల ద్వారా మనకు అన్ని రకాల ఏర్పాటు పూర్తి చేయబడ్డాయి. సో మొత్తంగా సిబ్బంది అంతా కూడా అంటే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అంతా కూడా సిద్ధమవుతున్నారు. కాసేపట్లో పోలింగ్ సంబంధించిన సామాగ్రి తీసుకొని ఆయా పోలింగ్ అంటే గ్రామ పంచాయతీల్లో ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై 1 గంట వరకు ముగుస్తుంది. 1 గంట తర్వాత కూడా ఎవరైనా పోలింగ్ స్టేషన్ లోపలికి కనుక ఉంటే వారికి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఇప్పటికే అటు పోలీసు అధికారులు, ఇటు ఎన్నికల సిబ్బంది కూడా ఎన్నికల్లో నిమగ్నమై పోలింగ్ సంబంధించిన వ్యవహారాల్లో నిమగ్నమైతే ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.